పరీక్షలు ముగిశాయి. సెలవులు ప్రకటించారు. వరుణ్ తన గుంటూరుకు వెళ్లాడు. ప్రసాద్, లక్ష్మి ఎంతో ఆనందపడ్డారు. లక్ష్మి అతనికోసం అనేక రకాల వంటలు చేసింది. కాని వరుణ్ మనసులో ఒక వెలితి, తనకే అర్థంకాని ఒక ఖాళీతనం. శృతిని మిస్ అవుతున్నాడు. హైదరాబాద్లో శృతి కూడా భోజనం దగ్గర కుటుంబంతో కూర్చుంది. తండ్రి, తల్లి అన్న అందరూ ఉన్నారు. కాని శృతి మాత్రం నిశ్శబ్దంగా ఉంది. తినడం కూడా లేదు. ఆమె తండ్రి అడిగాడు, ఏమైంది అమ్మా? శృతి చెప్పింది, ఏమీ లేదు, బాగోలేదు అని తన గదికి వెళ్ళిపోయింది. ఆమె కూడా అదే వెలితిని అనుభవిస్తోంది. కాని ఇద్దరికీ అది ఏమిటో ఇంకా అర్థం కాలేదు. సెలవులు ముగిశాయి. వరుణ్ హైదరాబాద్కు తిరిగి వచ్చాడు. కాలేజీ తిరిగి ప్రారంభమైంది. మొదటి రోజు శృతి రాలేదు. వరుణ్ ఆందోళనగా మారాడు. మరుసటి రోజు శృతి కాలేజీకి వచ్చింది. దూరం నుంచి ఆమెను చూసిన వెంటనే వరుణ్ పరుగెత్తుకుంటూ వెళ్లాడు. శృతిని హత్తుకున్నాడు. నిన్న ఎందుకు రాలేదు అని అడిగాడు. శృతి నవ్వుతూ చెప్పింది, ఆరోగ్యం బాగాలేదు. వరుణ్ అన్నాడు, నిన్ను చాలా మిస్ అయ్యాను. ఆ మాటతో శృతి హృదయంలో స్పష్టత వచ్చింది. ఇతను నన్ను స్నేహితురాలిగా మాత్రమే కాదు, ఇంకొక స్థాయిలో మిస్ అయ్యాడు. కాని ఆమె తన భావాలను వ్యక్తం చేయలేదు. స్నేహం చెడిపోతుందేమో అనే భయం ఆమెను ఆపేసింది.